మా పిల్లలు సండే స్కూల్కి వెళ్ళాళ్ళమ్మా, చక్కగా దేవుళ్ళు ఎదిగారు, అభివృద్ధి అయ్యారు. తర్వాత మళ్ళీ పెద్దోళ్ళు అయ్యారు. మరి పెద్దోళ్ళు అయిన తర్వాత దేవుడి సేవ బాగానే చేశారు. దేవుడిని వదిలిపెట్టకుండా ప్రభు వాళ్ళల్లో ఎదిగారు దేవుళ్ళు. మా పిల్లలు తర్వాత వాళ్ళ ఆయనగారు కూడా ప్రభు మారుమనసు పొందారు, బాప్టిస్ట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ సండే స్కూల్లో ఇంకా అభివృద్ధి అయ్యారు. మా అమ్మాయి మరి ఆమె కూడా అభివృద్ధి అయ్యింది. తర్వాత మా అబ్బాయికి మధ్యలో జబ్బు చేసింది. ఆయన జబ్బు చేసిన తర్వాత మా దేవుడిని వదులుకున్న తర్వాత 6 లీటర్ రక్తం కట్టిండు ఆయన. మా బాబు చిన్నాయన ఆడ నుంచి దేవుళ్ళకి వచ్చాడు. నేను ప్రార్థనకి వెళ్ళమంటే వెళ్ళాడు కాదు. మరి ఆ దేవుడు మరి ఎట్టా ఇది చేసిండేమో, మరి 6 లీటర్ రక్తం ఏడ్చుకుంటూ ఉన్నాం. మరి మేము ఏం చేస్తాం, ఖమ్మం తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత కోర్సు ఆడిన తర్వాత దేవుడి దయాల బాబు దిగిపోయింది. దేవుడిని గమనించాడు బాగా. దేవుడిని వదిలిపెట్టకుండా ఇక వెంబడించాడు. అయిన తర్వాత ఇక ఆడ నుంచి ఇక బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాడు. మళ్ళీ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాక దానిలో ప్రభావ అన్నింటిలో పాస్ అయ్యి మళ్ళీ వచ్చి సేవ మొదలేసాడు. కొన్ని రోజులు రవి గారు ఒకటి వాళ్ళు అక్కడికి వెళ్ళాడు కానీ మందిరానికి. తర్వాత ఈయన సేవ చేసుకున్నాం. నా పెద్ద బాబు కూడా కాలేజీ నుంచి వచ్చి ఎక్కడ పడితే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. ఆయన కూడా అభివృద్ధి అయ్యిండు దేవుడి దయాల. ఏ ఆలోచన లేకుండా నా కొడుకు వెంబడిస్తూ ఉంటాడు దేవుడిని. ఎక్కడికి వెళ్ళా పాటలు పాడాడు ఆయన. దేవుడు మాత్రం బాగా సాయం చేసిండు బిడ్డలకి, భర్తకి. కాకపోతే ఆయనకు ఒక జబ్బు చేసి ఆపరేషన్ జరిగిందని చనిపోయాడు. దేవుడిని వదిలిపెట్టేవాళ్ళం కాదు మేము. రాధాబాయమ్మ గారు మమ్మల్ని వెంబడించింది బాగా. ఆమె కూడా పిల్లల తల్లి అందరూ మారాలా, ఇంకా అన్నయ్య గారు కూడా మారాలని ప్రార్థన చేసేది. పాపం ఇంటికి వచ్చేసేది. నా దేవుడు మాత్రం ఎంత గొప్ప దేవుడు. ఆయన వెంబడించేవాళ్ళు ప్రభు ఆయన వాళ్ళని వదిలిపెట్టాడు. ఆయన ఎప్పటికైనా ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఆయనలో ఉండాలి. కానీ దేవుని మా తర్వాత సర్వేరు గారు ఆమెను కూడా వెంబడించింది పాస్టర్ గారు. వాళ్ళు కూడా అభివృద్ధి అయ్యారు. సేవ చేత మారుమనసు పెంచేటప్పుడు రవి నీ సేవ చేస్తామని ఆమెకి దర్శనంలో వస్తే అట్టే దేవుడు చూపించి ఆ సేవకి అభివృద్ధి చేసాడు. వాళ్ళని కూడా వాళ్ళ కుటుంబం అంతా మారింది. వాళ్ళ అక్కలు వాళ్ళందరూ బావలందరూ మారారు వీళ్ళని బట్టి. కానీ అప్పుడు లేదనుకోండి, మమ్మల్ని బాగా ఇదిగా చూస్తూ ఉండేది. అన్నిట్లో చిన్నపిల్లలు అది ఇది అని బాగా ఇది చేస్తూ ఉండేది. పాపం దేవుళ్ళు ఉన్న వాళ్ళకి ఇంకా అన్ని కష్టాలు అన్నీ పోతాయి, అభివృద్ధి అవుతారు. ఇచ్చిన సాక్ష్యం దీవించిన